80 సంవత్సరాలు పోయినా మోసేకి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి దేవుని కోసం సేవ చేయడానికి? ఇంకో 40 ఉన్నాయి. మోసేవి కాదు 120 సంవత్సరాలు బతకడానికి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, మనకు 40 పోయినాయి అనుకోండి, ఇంకెంత ఉంటాయి చెప్పండి? ఇంకేం లేవు, చచ్చిపోవడమే. 50 ఏళ్ళు గడిచిందో నువ్వు ఉండవు, నేను ఉండను. 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ మర్చిపోతే సొసైటీ ఏమవుతుంది? పోతాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మారాలనుకున్నప్పుడు మారిపోండి, ఉండాలనుకున్నప్పుడు ఉండండి, బాప్టిజం తీసుకోవాలనుకున్నప్పుడు తీసేసుకోండి. మారదాములే అనుకునే సమయానికి మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చేసరికి నువ్వు ఉండొచ్చు. నీ పాసిపూరీలు, పానీపూరీలు, ఈ పొగుడీలు తిన్నప్పుడు త్వరగా పోతావు. పోవా? పాలు కల్తీ, నీళ్ళు కల్తీ, చెప్పండి, ఫుడ్ కల్తీ, ఎవరికి గాలి కల్తీ. ఈ కల్తీలో బతుకుతున్నాం. మన ఆయుష్ కాలం ఎంత చెప్పండి? తింటే చచ్చిపోతున్నాం, గాలి పీడితే చచ్చిపోతున్నాం, సెకండ్ ఇస్తే చచ్చిపోతున్నాం. అన్ని రోగాలు, బయట ఉంటే రోగం, ఇంట్లో ఉంటే రోగం, అన్ని రోగాలు. మారాలనుకున్నప్పుడు మారిపో. దేవుని కోసం ఏది చేయాలి ఎందుకు చెప్తున్నాను? నీ అందం ఎందుకో తెలుసా? దేవుని కోసం. నీ చదువు ఎందుకో తెలుసా? దేవుని కోసం. అసలు నువ్వు పుట్టిన దేనికి తెలుసా? దేవుని కోసం. నిన్ను ఈ నిలువెత్తు అర్థం, ఎంత బరువు, ఎంత ఎత్తు, ఎందుకు దేవుడి పెడ తెలుసా? దేవుని కోసం తన ప్రజలకు సాక్షిగా ఉంటావనే. చెప్పండి. Download ShareChat.